హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. టుడే రెసిపీ వచ్చేసి పెసరపప్పు, గోధుమ పిండి, బియ్య పిండితో కరకరలాడే స్నాక్స్ చేసి చూపించబోతున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అన్ని ఇంట్లో ఉండే వాటితోని ఈ స్నాక్స్ తయారు చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్నాక్స్ ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక అరకప్పు వరకు పెసరపప్పు పోసుకోవాలి. ఈ పెసరపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇదిగోండి, ఇక్కడ నేనైతే కడిగేసుకున్నాను కదా. దీంట్లోకి మంచినీళ్ళను పోసేసుకుని మూత పెట్టేసుకుని ఒక గంట సేపటి పాటు ఈ పెసరపప్పుని నానబెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ గంట సేపటి తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పెసరపప్పు అనేవి చక్కగా నానిపోయాయి. ఇదిగోండి, ఈ విధంగా ఒక బద్ద తీసేసుకొని ఈ విధంగా గోరుతో గుచ్చామంటే 2 బద్దలు అయిపోవాలి. ఇదిగోండి, చూసారా, పూర్తిగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిలో ఉన్న నీళ్ళని వంపేసుకొని ఈ పెసరపప్పుని మనం మిక్సీ జార్ లో వేసేసుకోవాలి మొత్తం అంతాను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు నీళ్లు పోసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను పెసరపప్పుని గ్రైండ్ చేసేసుకున్నాను కదా. ఈ విధంగా మెత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పెసరపప్పు పేస్ట్ ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, అరకప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలండి. మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్ లో మైదా పిండి కూడా వేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి 1 స్పూన్ వరకు పసుపు, తగినంత సాల్ట్ వేసేసుకుని 1/2 స్పూన్ వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా, 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసేసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ వాముని ఈ విధంగా చేత్తో నలుపుకొని మొత్తం అంతా వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇక్కడ పప్పు నానబెట్టడమే టైం పడుతుందండి. మిగతా ప్రాసెస్ మొత్తం తొందరగా అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ దీంట్లోకి 2 స్పూన్ల వరకు నూనెను వేసుకుంటున్నాను. ఈ నూనెని మనం వేడి చేయాల్సిన అవసరమే లేదండి, మామూలుగా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఈ నూనె ప్లేస్ లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఈ పిండిని కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా. ఇప్పుడు కొంచెం నీళ్లు తీసేసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి, మధ్యస్థంగా. ఇదిగోండి, ఇక్కడ నేనైతే పిండి కలిపేసేసుకున్నాను కదా. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మనం ఒక పీట తీసేసుకొని దానిపైన డస్టింగ్ కోసం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసేసుకొని మనం ముందుగా కలుపుకున్న పిండి ముద్ద నుంచి సగం వరకు పిండి తీసేసుకొని ఈ విధంగా డస్టింగ్ చేసేసుకొని చపాతీ కర్రతో పెద్దగా చపాతీలా చేసేసుకోవాలి. ఇలా చపాతీ చేసేసుకునేటప్పుడు మధ్య మధ్యలో పిండి అతుకుపోతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మధ్య మధ్యలో కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసేసుకొని దీన్ని మళ్ళీ చపాతీలా చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేనైతే ఒక పెద్ద చపాతీలా చేసేసాను. ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని ఈ వంకరగా ఉన్న సైడ్స్ అన్ని కట్ చేసేసుకోవాలండి. అప్పుడే చపాతీ అనేది సమానంగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా సైడ్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిని మళ్ళీ లైన్స్ కింద కట్ చేసేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చేసి లైన్స్ కింద కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి చపాతీని. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడ్డంగా స్క్వేర్ షేప్ లో కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ ఒక బెళ్ళ తీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని క్రాస్ గా ఉంటే 2 కొనలు ఉన్నాయి కదా, ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా మధ్యలో కొంచెం వేలు పెట్టేసుకుని మధ్యలో ఇలా కొంచెం ఉంచుకుని మళ్ళీ ఆ చివర ఈ చివర జాయింట్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా కొంచెం ఒత్తుకుంటే కొంచెం కొనలా వస్తాయి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ ఆకారం అనేది శంకు ఆకారంలో ఉందండి. ఇప్పుడు ఈ శంకుని మనం ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాము. మీకు అర్థం కాకపోతే కనుక మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా స్క్వేర్ షేప్ తీసేసుకొని క్రాస్ గా ఉండే సైడ్స్ మాత్రమే మనం జాయింట్ చేసేసుకోవాలి. అలాగే లోపలికి కొంచెం వేలు పెట్టేసుకుని ఇలా ఉంచుకుని వెనక ఉన్న సైడ్స్ ని కూడా క్లోజ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా అన్నామంటే కొనలాగా వస్తాయండి. చూసారా ఫ్రెండ్స్, శంకు ఆకారం వచ్చేసింది కదా. ఆ విధంగానే నేను అన్ని శంకుల్ని తయారు చేసేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకొని వెలిగించుకుని బాండీ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ లో ఈ విధంగా పిండి ముద్ద వేసేసామంటే చుట్టూ లైట్ గా బుడగలు వస్తున్నాయి కదండి, ఆ మాత్రం వేడిగా ఉండాలి. అలా వేడైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న శంకువులన్నీ వేసేసుకోవాలి. ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు అలా వదిలేయాలండి. ఇలా 1 నిమిషం దాటిన తర్వాత గరిటతో 2 వైపులా తిప్పుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీటిని 2 వైపులా తిప్పుకుంటే ఒక 10 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఇవి వేయించుకోవాలి. అప్పుడే లోపల కల్లా వేగుతాయండి. ఇదిగోండి, ఇక్కడ 10 నిమిషాల తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక స్ట్రైనర్ లోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా నూనెంతా కిందకి విడిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి వేసేసుకుందాము. వీటిని ప్లేట్ లోకి వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకుని మళ్ళీ రెండవసారి కూడా ఈ విధంగానే వేసేసుకోవాలండి శంకువులన్నీ. వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేసిన తర్వాత 1 నిమిషం దాటిన తర్వాత గరిటతో కలుపుకుంటూ 2 వైపులను 10 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా రెండవసారి కూడా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. వీటిని కూడా ఒక ప్లేట్ లో వేసేసుకుంటున్నాను. అన్ని ఈ విధంగానే వేయించేసేసుకొని నేను ఒక ప్లేట్ లోకి అయితే సర్వింగ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శంకు ఆకారంలో ఉన్న స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ స్నాక్స్ అనేవి వారం రోజుల పాటు
పాటు నిల్వ ఉంటాయండి. మనం టీ తాగేటప్పుడు కానీ లేదా పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికైనా సరే, ఇంకా మనం ప్రయాణం చేసేటప్పుడు జర్నీలో తీసుకెళ్ళడానికైనా సరే ఈ స్నాక్స్ అనేవి చాలా బాగుంటాయండి తినడానికి. స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఏవైనా స్నాక్స్ చేసి పెట్టమా అని అడుగుతారు కదండి. అలాంటప్పుడు ఈ విధంగా పెసరపప్పు, గోధుమ పిండి, బియ్య పిండితో ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఇక్కడ ఒకటైతే విరిపి చూపిస్తున్నా చూడండి, చాలా గుల్లగాను కరకరలాడుతూ వచ్చాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఈ 3 పదార్థాలతో టీ టైమ్ స్నాక్స్ టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి.